శాంతి 26/5/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంతో ఫరిష్తా స్వరూపాన్ని ప్రత్యక్షం చేసేందుకు యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను ఆత్మను. బాప్ దాదా యొక్క ప్రాక్టికల్ పాలన పొందుతున్న ఆత్మను. అతి భాగ్యవాన్ ఆత్మను. వర్తమానము మరియు భవిష్యత్తులో కూడా మహాన్ ఆత్మను. నేను బ్రాహ్మణ ఆత్మను. శక్తులు మరియు గుణాలతో సదా సంపన్నంగా ఉన్నాను. నా దృష్టి మరియు వైబ్రేషన్స్ అలౌకికంగా ఉన్నాయి. నా నడవడిక, వ్యవహారము, ముఖముతో దివ్యత మరియు మహానత ప్రకాశిస్తూ ఉన్నాయి. అమృతవేళ నుంచి రోజంతా ప్రతి కర్మలో ప్రతి సమయం నా స్థితి ఏకరసంగా ఉంది. నేను సదా అలౌకికంగా మరియు హర్షితంగా ఉంటున్నాను. సాధారణ కార్యాలు చేస్తూ కూడా ఫరిష్తా నడవడిక వ్యవహారంతోనే ఉన్నాను. అన్ని రకాల పరిస్థితుల్లో, సమస్యల్లో నా నడవడిక మరియు వ్యవహారము ఫరిష్తా సమానంగా ఉన్నది. ఏ రకమైన మాటలే కానీ, విషయాలే కానీ నా దగ్గరకు వస్తే నేను వాటిని అలౌకికతలోకి పరివర్తన చేస్తున్నా ఫరిష్తాను. ఏమైనా కానీ నా లోపల అలౌకికత సదా ప్రకాశిస్తూ ఉంది. నేను సదా శుభచింతన మరియు శుభ భావన కలిగి ఉన్నాను. కల్పకృతం కూడా నేను ఫరిష్తాగా ఉన్నాను. ఇప్పుడు కూడా నేను ఫరిష్తాగా అవ్వాల్సిందే. సూక్ష్మపు నిర్లక్ష్యాలను నేను ఆహుతిస్తున్నాను. సదా అలర్ట్గా మరియు యాక్టివ్గా ఉంటున్నాను. బాప్ దాదా ఇద్దరు కూడా సదా 1000 కళ్ళతో నన్ను చూస్తూ ఉన్నారు. 1,00,000 చెవులతో నాది వింటున్నారు. నా పైన చాలా ఆశలు పెట్టుకున్నారు. నేనైతే ఏ విషయంలోనూ ఇంకా లూజ్గా ఉండను. ఏదైతే గడిచిపోయిందో గడిచిపోయింది. ఇప్పుడిక ఫుల్ స్టాప్.
ఇప్పుడు ఇంకా నా ప్రతి మరియు అందరి ప్రతి నేను శుభ సంకల్పాలే చేస్తాను. కారణాలను నివారణ చేస్తాను. మనసు అన్న కాగితంని పూర్తిగా క్లియర్గా ఉంచుకుంటాను. ఇప్పుడు నా ఎదురుగా ఒక చిన్న చెరువు యొక్క దృశ్యం కనపడుతుంది. ఆ చెరువు అనేక ఆకులతో కప్పబడి ఉంది. నేను ఈ చెత్తనంతా ఒక రంధ్రాలున్న బ్రష్ని ఉపయోగించి శుభ్రపరుస్తున్నాను. మరోవైపు నుంచి స్వచ్ఛమైన నీరు చెరువులో నిండుతూ ఉంది. కొంచెం సమయం తర్వాత చెరువు అంతా చాలా శుభ్రంగా అయిపోయింది. ఎంతగా చెరువు శుభ్రమయ్యిందంటే నీలిరంగు ఆకాశం యొక్క సుందరమైన దృశ్యం కూడా కనిపిస్తుంది. మరి ఈ చెరువు నా మనస్సుకి ప్రతీక. స్వచ్ఛమైన నీరు బాప్ దాదా ఇస్తున్న దివ్య జ్ఞానము. శుభ్రం చేసిన బ్రష్ నా యొక్క స్వపురుషార్థము. ఈ రకంగా నేను స్వచ్ఛంగా మరియు స్పష్టంగా అవ్వడంతో నా ఉన్నతమైన స్థితి, ఫరిష్తా స్థితి ప్రతిబింబిస్తున్నాను. గడిచిన విషయాలన్నింటినీ నేను ముడుచుకుంటున్నాను. ఇక పాత విషయాలన్నీ ఇప్పుడు సమాప్తం. నేను నా ఆది అనాది సంస్కారాల్ని ఇమర్జ్ చేసుకుంటున్నాను. ఇముడ్చుకునే శక్తిని పూర్తి రీతిలో ఉపయోగించుకుంటున్నాను. మనస్సు అనే ప్లేట్ పైన వ్యర్థము మరియు గతాన్ని పూర్తిగా శుభ్రపరుస్తున్నాను. అవి వైబ్రేషన్ రూపంలో కూడా నాలో నేను ఉంచుకోవటం లేదు. నా సబ్కాన్షియస్ మనసు అనగా మనసు స్వచ్ఛంగా శుభ్రంగా ఉంది. నేను సదా బాబా యొక్క స్మృతి స్వరూపంలో ఉండేటువంటి ఫరిష్తాను. నా వ్యవహారము, నడవడిక మరియు ముఖంతో బాబాను ప్రత్యక్షం చేసే మహాన్ ఆత్మను. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. ఏ పిల్లలైతే ప్రీతిగా తండ్రిని స్మృతి చేస్తారో వారి ఆకర్షణ తండ్రికి కూడా కలుగుతుంది. ప్రశ్న: మీ పరిపక్వ స్థితికి గుర్తు ఏది? ఆ స్థితిని పొందేందుకు పురుషార్థం ఏది? జవాబు: పరిపక్వ స్థితి వచ్చినప్పుడు కర్మేంద్రియాలన్నీ శీతలమైపోతాయి. కర్మేంద్రియాల ద్వారా ఎలాంటి తప్పుడు కర్మలు జరగవు. స్థితి నిశ్చలంగా స్థిరంగా అవుతుంది. ఈ సమయంలో ఉన్న నిశ్చల స్థితి ద్వారా
21 జన్మలకు కర్మేంద్రియాలు వశమైపోతాయి. ఈ స్థితిని పొందేందుకు మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ ఉండండి. నోట్ చేసుకుంటూ అప్రమత్తంగా ఉంటారు. యోగ బలం ద్వారానే కర్మేంద్రియాలను వశపరుచుకోవాలి. యోగమే మీ స్థితిని పరిపక్వంగా తయారు చేస్తుంది. ఓం శాంతి. ఇది స్మృతి యాత్ర. పిల్లలంతా ఈ యాత్ర చేస్తూ ఉంటారు. మీరు కేవలం ఇక్కడ సమీపంగా ఉన్నారు. ఎవరెవరు ఎక్కడ ఉన్నా తండ్రిని స్మృతి చేస్తూ వారు స్వతహాగా తండ్రికి సమీపంగా వచ్చేస్తారు. ఉదాహరణానికి చంద్రుని ముందు కొన్ని నక్షత్రాలు చాలా సమీపంగా ఉంటాయి, కొన్ని చాలా ప్రకాశిస్తూ ఉంటాయి, కొన్ని సమీపంగా, కొన్ని దూరంగా కూడా ఉంటాయి. చూసేందుకు ఈ నక్షత్రం చాలా ప్రకాశిస్తుందని అనిపిస్తుంది. ఇది చాలా సమీపంగా ఉంది, ఇది మెరవడమే లేదు అని అనిపిస్తుంది. అలా మీకు కూడా గాయనం ఉంది. మీరు జ్ఞానయోగాల నక్షత్రాలు. పిల్లలకు జ్ఞాన సూర్యుడు లభించారు. తండ్రి సేవాధారి పిల్లల్నే స్మృతి చేస్తారు. తండ్రి సర్వశక్తివంతులు. ఆ తండ్రినే స్మృతి చేస్తూ ఉంటే స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. ఎక్కడైతే ఇటువంటి సేవాధారి పిల్లలు ఉంటారో జ్ఞానసూర్యులైన తండ్రి కూడా వారిని స్మృతి చేస్తారు. పిల్లలు కూడా తండ్రిని స్మృతి చేస్తారు. స్మృతి చెయ్యని పిల్లలను తండ్రి కూడా స్మృతి చెయ్యరు. వారికి తండ్రి స్మృతి కూడా చేరుకోదు. స్మృతి చేయడం వలన స్మృతి తప్పకుండా లభిస్తుంది. పిల్లలు కూడా స్మృతి చెయ్యాలి. బాబా, మీరు మమ్మల్ని స్మృతి చేస్తారా అని అడుగుతారు. తండ్రి అంటూ ఉన్నారు, ఎందుకు చెయ్యను? ఈ విధంగా తండ్రి ఎందుకు స్మృతి చెయ్యరు? ఎవరు ఎక్కువ పవిత్రంగా ఉంటారో, తండ్రిపై ఎవరికి ఎంత ప్రేమ ఉందో వారు తండ్రిని కూడా అంతగా ఆకర్షిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ మేము ఎంతవరకు బాబాని స్మృతి చేస్తూ ఉన్నాము అని ప్రశ్నించుకోండి. ఒక్కరి స్మృతిలోనే ఉండడం వలన ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోతారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ వెళ్ళి వారిని కలుసుకుంటారు. ఇప్పుడు కలుసుకునే సమయం వచ్చేసింది. డ్రామా రహస్యాన్ని కూడా తండ్రి అర్థం చేయించారు. తండ్రి వచ్చి పిల్లలను తన ఆత్మీక పిల్లలుగా చేసుకుంటారు. పతితుల నుండి పావనమయ్యే విధానం నేర్పిస్తారు. తండ్రి అయితే ఒక్కరే, వారినే అందరూ స్మృతి చేస్తారు. కానీ అందరికీ వారి వారి పురుషార్థానుసారమే నెంబర్ వారుగా వారి నుండి స్మృతి లభిస్తుంది. ఎంత ఎక్కువగా స్మృతి చేస్తే అంత సన్ముఖంలో నిల్చున్నట్టే ఉంటారు. కర్మాతీత స్థితి కూడా ఇలానే తయారవుతుంది. ఎంత స్మృతి చేస్తారో కర్మేంద్రియాలు అంత చంచలం అవ్వవు. కర్మేంద్రియాలు చాలా చంచలం అవుతాయి కదా, దీనినే మాయా అంటారు. కర్మేంద్రియాల ద్వారా ఏ చెడు కర్మలు జరగరాదు. ఇక్కడ యోగ బలం ద్వారా కర్మేంద్రియాలను వశపరుచుకోవాలి. వారు ఔషధాల ద్వారా కర్మేంద్రియాలను వశం చేసుకుంటారు. బాబా, ఇవి ఎందుకు మా వశం కావు అని పిల్లలు అడుగుతారు. తండ్రి చెప్తూ ఉన్నారు, మీరు ఎంత స్మృతి చేస్తారో అంత కర్మేంద్రియాలు వశమైపోతాయి. దీనినే కర్మాతీత అవస్థ అని అంటారు. ఈ స్థితి కేవలం స్మృతి యాత్ర ద్వారానే జరుగుతుంది. అందుకే భారతదేశ ప్రాచీన రాజయోగము మహిమ చేయబడింది. దానిని భగవంతుడే నేర్పిస్తారు. భగవంతుడు తన పిల్లలకు నేర్పిస్తారు. మీరు ఈ వికారీ కర్మేంద్రియాలపై యోగబలం ద్వారా విజయం పొందే పురుషార్థం చేయాలి. చివరిలో సంపూర్ణంగా అవుతారు. పరిపక్వ దశ వచ్చినప్పుడు ఏ కర్మేంద్రియాలు చంచలమవ్వవు. ఇప్పుడు చంచలత సమాప్తమైతే 21 జన్మల వరకు ఏ కర్మేంద్రియాలు మోసగించవు. 21 జన్మలకు
కర్మేంద్రియాలు మీ వశమైపోతాయి. అన్నిటికంటే ముఖ్యమైనది కామము. స్మృతి చేస్తూ చేస్తూ కర్మేంద్రియాలు వశమవుతూ ఉంటాయి. ఇప్పుడు కర్మేంద్రియాలను వశపరుచుకోవటం ద్వారా అర్ధకల్పం కొరకు బహుమతి లభిస్తుంది. వశం చేసుకోలేకపోతే ఇంకా పాపం మిగిలిపోతుంది. మీ పాపాలు యోగబలం ద్వారానే నశిస్తూ ఉంటాయి. మీరు పవిత్రమవుతూ ఉంటారు. ఇది నెంబర్ 1 సబ్జెక్టు. పతీత్ నుండి పావనంగా అయ్యేందుకు వారినే పిలుస్తారు. కాబట్టి తండ్రి వచ్చి పవిత్రంగా చేస్తారు. తండ్రి ఒక్కరు జ్ఞానసాగర్లు. తండ్రి చెప్తూ ఉన్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇది కూడా జ్ఞానమే. ఒకటేమో యోగము గురించి జ్ఞానము, రెండవది 84 జన్మల చక్రాన్ని గురించిన జ్ఞానము. 2 జ్ఞానాలు ఉన్నాయి. దీనిలో దైవీ గుణాలు ఇమిడి ఉన్నాయి. మనం మనుషుల నుండి దేవతలుగా అవుతాము కనుక దైవీ గుణాలు కూడా తప్పకుండా ధారణ చేయాలని పిల్లలకి తెలుసు. స్వయాన్ని పరిశీలించుకోవాలి. నోట్ చేసుకున్నందున మీపై మీకు గమనం ఉంటుంది. స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉంటే ఎలాంటి తప్పులు జరగవు. తండ్రి స్వయంగా చెప్తూ ఉన్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. మీరు నన్ను పిలిచారు ఎందుకంటే బాబా పతిత్ పావనులని మీకు తెలుసు. వారు వచ్చినప్పుడు ఆదేశం ఇస్తారు. ఇప్పుడు వారిచ్చే ఆదేశాలను ఆత్మలు అమలుపరచాలి. మీరు ఈ శరీరం ద్వారా పాత్ర అభినయిస్తూ ఉన్నారు. తండ్రి కూడా తప్పకుండా శరీరంలో రావాల్సి వచ్చింది. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. త్రిమూర్తి చిత్రము ఎంతో స్పష్టంగా ఉంది. బ్రహ్మ తపస్సు చేసి ఈ విధంగా అవుతారు. మళ్ళీ 84 జన్మల తర్వాత ఇతను బ్రహ్మగా అవుతారు. ఇది కూడా బుద్ధిలో గుర్తుండాలి. బ్రాహ్మణులైన మనమే దేవతలుగా ఉండేవారము. 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశాము. ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అయ్యేందుకు వచ్చాము. దేవతల వంశము పూర్తి అయినప్పుడు భక్తి మార్గంలో కూడా వారిని చాలా ప్రీతిగా స్మృతి చేస్తాము. ఇప్పుడు ఆ తండ్రి ఈ పదవి ప్రాప్తి చేసుకునేందుకు మీకు యుక్తి తెలుపుతారు. స్మృతి కూడా చాలా సులభము. కేవలం బంగారు పాత్ర కావాలి. ఎంత పురుషార్థం చేస్తారో అంత పాయింట్స్ ఉత్పన్నమవుతాయి. జ్ఞానము కూడా వినిపిస్తూ ఉంటారు. బాబా మనలో ప్రవేశమై మురళి వినిపిస్తున్నట్లు భావిస్తారు. బాబా కూడా చాలా సహాయం చేస్తారు. ఇతరులకు కూడా కళ్యాణం చేయాలి. ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. ఒక్క సెకండు మరొక సెకండుతో కలవదు. సమయం గడిచిపోతుంది. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని మాసాలు గడిచిపోయాయి. ప్రారంభం నుండి సమయం గడిచిపోతూనే ఉంది. ఈ సెకండు మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత పునరావృతం అవుతుంది. ఇది బాగా అర్థం చేసుకోవాలి. అంతేకాక తండ్రిని స్మృతి చెయ్యాలి. ఈ స్మృతి ద్వారానే వికర్మలు వినాశమవుతాయి. ఇక ఏ ఇతర ఉపాయాలు లేవు. ఇంతకాలం మనం ఏం చేస్తూ వచ్చామో అదంతా భక్తినే. భక్తికి భగవంతుడు ఫలితం ఇస్తాడని అంటారు. ఏ ఫలం ఇస్తారు, ఎప్పుడు, ఎలా ఇస్తారు, దీనిని గురించి ఏమాత్రమూ తెలియదు. తండ్రి ఫలితం ఇచ్చేందుకు వచ్చినప్పుడు తీసుకునేవారు, ఇచ్చేవారు కలుస్తారు. డ్రామా పాత్ర ముందుకి నడుస్తూ ఉంటుంది. మొత్తం డ్రామాలో ఇది చివరి జీవితము. కొంతమంది శరీరాన్ని కూడా వదలవచ్చు. ఇంకా పాత్ర చేయాలని ఉంటే మళ్ళీ జన్మ కూడా తీసుకుంటారు. ఎవరి లెక్కాచారాలు ఎక్కువగా ఉంటాయో మళ్ళీ జన్మ కూడా తీసుకోవచ్చు. చాలా పాపాలు ఉన్నవారు మాటి మాటికి ఒక్క జన్మ తీసుకొని వెంటనే 2వ జన్మ, మళ్ళీ 3వ జన్మ
తీసుకుంటూ విడుస్తూ ఉంటారు. గర్భంలోకి వెళ్ళి దుఃఖాన్ని భోగించి జన్మించి ఆ శరీరం వదిలి మరలా జన్మ తీసుకుంటారు. కాశీ కల్వట్లో ఇదే జరుగుతుంది. తలపై చాలా పాప భారం ఉంది. యోగ బలము లేనే లేదు. కాశీ కల్వట్ తినడం ఇది మన శరీరాన్ని మనమే హత్య చేసుకోవటం, ఇది హతమార్చుకోవటం అని ఆత్మకు కూడా తెలుసు. బాబా మీరు వస్తే మీపై సమర్పణ అవుతాము, బలి అవుతామని అంటారు. భక్తి మార్గంలో స్థూలంగా బలి అవుతారు, అది భక్తి అవుతుంది. దానము పుణ్యము తీర్థస్థానాలు మొదలైనవి ఏమేం చేశారో అందులో ఎవరితో ఇచ్చి పుచ్చుకుంటారు? పాపాత్ములతో. ఇది రావణ రాజ్యం కదా. తండ్రి అంటూ ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం చేసుకోవాలి. ఏదైనా చెడు పని ఉపయోగిస్తే తలపై పాపభారం పెరుగుతుంది. ధనము పుణ్యము కూడా చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. పేదవాళ్ళకి అన్నము వస్త్రము దానం ఇస్తారు, లేక ఈ కాలంలో ధర్మసత్రాలు మొదలైనవి కట్టించి ఇస్తారు. ధనవంతులకైతే పెద్ద పెద్ద మెహల్స్ ఉంటాయి, పేదవాళ్ళకి గుడిసెలు ఉన్నాయి. వారు మురికి కాలువల పక్క నివసిస్తారు. ఆ మురికి నుండి ఎరువు తయారవుతుంది, అది అమ్ముతారు. దానిని ఉపయోగించి వ్యవసాయం చేస్తారు. సత్యయుగంలో మురికితో వ్యవసాయం చేయరు. అక్కడ మట్టి కొత్తది, దాని పేరే ప్యారడైజ్. పుష్పరాగము, పచ్చ మొదలగు రతనాలున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సేవ చేస్తారు. కొంతమంది మేము సేవ చేయలేమని అంటారు. అందరూ బాబా రత్నాలే, కానీ వారిలో కూడా నెంబర్ వారు పురుషార్థానుసారంగా ఉన్నారు. వారే తర్వాత పూజింపబడతారు. దేవతల్ని పూజిస్తారు. భక్తి మార్గంలో అనేక పూజలు జరుగుతాయి. అవన్నీ డ్రామాలో నిర్ణయించబడి ఉన్నాయి. వాటిని చూస్తే మజా వస్తుంది. మనం పాత్రధారులం. ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తుంది, మీరు చాలా సంతోషిస్తారు. భక్తి కూడా ఉందని మీకు తెలుసు. భక్తిలో కూడా చాలా సంతోషిస్తారు. గురువు మాల తిప్పమని అంటారు. చెప్పిందే చాలని సంతోషంతో తిప్పుతూ ఉంటారు. అర్థం కొంచెం కూడా తెలియదు. శివుడు నిరాకారుడు. వారిని పాలతో నీటితో ఎందుకు అభిషేకం చేస్తారు? విగ్రహాలకు నైవేద్యం పెడతారు. ఆ విగ్రహాలు ఏమీ తినవు. భక్తి విస్తారము ఎంతగా ఉన్నది. భక్తి వృక్షము, జ్ఞానము బీజము. రచయిత రచన గురించి పిల్లలు మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. కొంతమంది పిల్లలైతే తమ ఎముకల్ని కూడా సేవలో స్వాహా చేసేవారు ఉన్నారు. ఇది మీ కల్పన అని కొంతమంది అంటారు. అవే ప్రపంచ చరిత్ర భూగోళాలు పునరావృతం అవుతాయి. కల్పన ఎప్పుడూ రిపీట్ అవ్వదు. ఇది జ్ఞానము. నూతన ప్రపంచం కొరకు ఇవి కొత్త విషయాలు. భగవాను వాచ, భగవంతుడు కూడా కొత్తవారే. వారి మహావాక్యాలు కూడా కొత్తవే. వారు కృష్ణ భగవాను వాచ అంటారు, శివ భగవాను వాచ అని మనం అంటాము. ప్రతి ఒక్కరికి వారి వారి మాటలు వేరువేరుగా ఉంటాయి. ఒకరి మాటలు మరొకరితో కలవు, సమానంగా ఉండవు. ఇది చదువు. పాఠశాలలో చదువుతూ ఉన్నారు. కల్పన అనే మాటే లేదు. తండ్రి జ్ఞాన సాగర్లు, నాలెడ్జ్ఫుల్. ఋషులు మునులు కూడా మాకు రచయిత రచన గురించి తెలియదని అంటారు. వారు ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందినవారు కాదు. కాబట్టి వారికి జ్ఞానం ఎలా లభిస్తుంది? ఎవరు తెలుసుకుంటారో వారు పదవి పొందారు.
మళ్ళీ సంగమయుగంలో వచ్చి తండ్రి వచ్చి మళ్ళీ అర్థం చేయిస్తూ ఉన్నారు. కొత్తవారు ఈ మాటలు విని తికమక పడతారు. వారంటారు, చాలే, మీ కొద్ది మంది మాత్రమే రైటు, మిగిలిన వారంతా తప్ప, అసత్యమా అని అంటారు. సర్వ వేద శాస్త్రాలకు తల్లి తండ్రి అయిన గీతనే ఖండన చేసేశారని మీరు అర్థం చేయిస్తారు. మిగిలినవన్నీ దాని రచనయే. రచన ద్వారా వారసత్వం లభించదు. వేద శాస్త్రాలలో రచయిత రచన జ్ఞానం లేదు. అసలు వేదాలలో ద్వారా ఏ ధర్మస్థాపన జరిగిందో చెప్పమని అడగండి. ఉన్న ధర్మాలే 4. ప్రతి ధర్మానికి ధర్మశాస్త్రం ఒకటే ఉంటుంది. తండ్రి బ్రాహ్మణ కులాన్ని స్థాపన చేస్తారు. బ్రాహ్మణులే తర్వాత సూర్యవంశీయులు, చంద్రవంశీయులు కులములో తమ పదవిని పొందుతారు. తండ్రి వచ్చి మీకు సన్ముఖంలో ఈ రథం ద్వారా అర్థం చేయిస్తారు. రథం తప్పకుండా కావాల్సిందే. ఆత్మ ఏమో నిరాకారము, దానికి సాకార శరీరం లభిస్తుంది. ఆత్మ అనేది ఏమిటి? దాన్ని గురించి తెలియకుంటే తండ్రిని ఎలా తెలుసుకోగలరు? తండ్రి ఒక్కరే సత్యము వినిపిస్తారు. మిగిలిన వారంతా చెప్పేది అసత్యము. దానివల్ల ఏ లాభము లేదు. ఎవరి మాలను స్మరిస్తారు? ఏమీ తెలియదు. తండ్రి ఎవరో కూడా తెలియదు. తండ్రి స్వయంగా వచ్చి తమ పరిచయం ఇస్తారు. జ్ఞానము ద్వారా సద్గతి జరుగుతుంది. అర్ధకల్పము జ్ఞానము, అర్ధకల్పము భక్తి. భక్తి రావణరాధ్యం నుండి ప్రారంభమవుతుంది. భక్తి వలన మెట్లు దిగుతూ దిగుతూ తమో ప్రధానంగా అయ్యారు. ఎవరి కర్తవ్యం గురించి కూడా తెలియదు. భగవంతుని ఎంతగానో పూజిస్తారు. కానీ భగవంతుడు ఎవరు ఏమాత్రమూ తెలియదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇంత ఉన్నత పదవిని పొందేందుకు స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రిని స్మృతి చేయాలి. ఇందులో శ్రమ ఉన్నది. ఎవరైనా మందబుద్ధి గలవారిగా ఉంటే మందబుద్ధితోనే తలంపు చేయండి. కానీ ఒక్కరినే స్మృతి చేయాలి. బాబా మీరు వస్తే మీతోనే బుద్ధి యోగం జోడిస్తామని పాటలు కూడా పాడతారు. తండ్రి కూడా వచ్చేశారు. మీరంతా ఎవరిని కలుసుకునేందుకు వచ్చారు? ప్రాణదానం ఇచ్చేవారితో కలుసుకునేందుకు వచ్చారు. ఆత్మలను అమరలోకానికి తీసుకువెళ్తారు. కాలునిపై విజయం కలిగిస్తాను, మిమ్మల్ని అమరలోకానికి తీసుకువెళ్తానని తండ్రి అర్థం చేయిస్తారు. అమరకథను పార్వతీకి వినిపించినట్లు చూపిస్తారు. అమరకథ ఒక్కటే. అమరనాథుడు ఒక్కరే. హిమాలయ పర్వతం పైన కూర్చొని కథను వినిపించరు. భక్తి మార్గంలో ప్రతి విషయము ఆశ్చర్యం అనిపిస్తుంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग, डबल नमस्ते. ధారణ: యోగ బలం ద్వారా కర్మేంద్రియాలను జయించి సంపూర్ణ పవిత్రులుగా అవ్వాలి. స్థితిని పొందేందుకు స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. మేము బ్రాహ్మణ నుండి దేవతలుగా అయ్యాము, ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అయ్యేందుకు వచ్చామని సదా బుద్ధిలో ఉండాలి. కాబట్టి అత్యంత జాగ్రత్త వహించి పాపపుణ్యాలను అర్థం చేసుకుని ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం చేయాలి. వరదానము: సర్వశక్తులను సహయోగులుగా చేసుకొని ప్రత్యక్షతా పరదాను తెరిచే సత్యమైన సేవాధారి భవ. ఎప్పుడైతే అన్ని శక్తుల వారు కలిసి శ్రేష్టమైన శక్తి, ఈశ్వరీయ శక్తి
ఆధ్యాత్మిక శక్తి అంటే ఈ పరమాత్మ శక్తియే అని అంటారో అప్పుడు ప్రత్యక్షత యొక్క పరదా తెరుచుకుంటుంది. అందరూ ఒకే స్టేజ్పై కలిసి ఇటువంటి స్నేహ మిలనం చేయాలి. అందుకు అందరినీ స్నేహ సూత్రంలో బంధించి సమీపానికి తీసుకురండి, సహయోగులుగా చేయండి. ఈ స్నేహమే అయస్కాంతంగా అవుతుంది. దీని ద్వారా అందరూ ఒకేసారి సంఘటిత రూపంలో తండ్రి యొక్క స్టేజ్ పైకి చేరుకుంటారు. కాబట్టి ఇప్పుడు అంతిమ ప్రత్యక్షతను చేయించే హీరో పాత్రలో నిమిత్తంగా అయ్యే సేవ చేయండి. అప్పుడు సత్యమైన సేవాధారీలని అంటారు. స్లోగన్: సేవ ద్వారా సర్వుల ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకోవటము ముందుకు వెళ్ళేందుకు లిఫ్ట్ అవుతుంది. అచ్చా, ఓం శాంతి. मुझे गले से लगा लो, बहुत उदास हूँ मैं, गमे जहाँ से छुड़ा लो, बहुत उदास हूँ मैं, मुझे गले से लगा लो। नजर में तीर से चुभते हैं अब नजारों से, मैं थक गई हूँ सभी टूटते सहारों से, अब और बोझ न डालो, बहुत उदास हूँ मैं, गमे जहाँ से छुड़ा लो, बहुत उदास हूँ मैं, मुझे गले से लगा लो। बहुत सही गमे दुनिया मगर उदास न हो, बहुत सही गमे दुनिया मगर उदास न हो, करीब है शब गम की सहर उदास न हो, बहुत सही गमे दुनिया। सितम के हाथ की तलवार टूट जाएगी, ये ऊंच नीच की दीवार टूट जाएगी, तुझे कसम है मेरी हम सफर उदास न हो, तुझे कसम है मेरी हम सफर उदास न हो, बहुत सही गमे दुनिया। न जाने कब ये तरीका ये दौर बदलेगा, सितम का गम का मुसीबत का दौर बदलेगा।
मुझे जहाँ से उठा लो, बहुत उदास हूँ मैं, गमे जहाँ से छुड़ा लो, बहुत उदास हूँ मैं। बहुत सही गम दुनिया मगर उदास न हो, करीब है शब गम की सहर उदास न हो। बहुत सही गम दुनिया।